చేస్తున్నటువంటి శాంతినికేతన్ స్కూల్ సార్ ఇంతకుముందు చెప్పారు 2003 లోపల ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి వరకు ఎందరో ఆణిముత్యాలను తయారు చేయడం జరిగింది. అందుకు నేను అంటాను, వెనకందని విద్యా విపణిలో వెనకలేని వజ్రాలను సానబెట్టేందుకే వెళ్తుంది శాంతినికేతన్ స్కూల్. ఒక్కసారి గట్టిగా చెప్పగలుగుతాం. అలాగే అధ్యాపక ఆదర్శం కాంతులు వెదజల్లే దీపకలుగా గురువుకి గురువైనటువంటి మన విఠోబా సార్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే అధ్యాపకులు అందరికీ కూడా పేరు పేరున వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులందరూ అమ్మ నవమాసాలు మోసి కానీ పెంచి జన్మనిచ్చి నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి అని ఆలోచించే అమ్మలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజు నాన్న ప్రొద్దున లేచి నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే చాలని జీతం ప్రొద్దున లేచి నుంచి టెన్షన్ ఉంటుంది. తన రక్తాన్ని చెమట రూపంలో కూడా తన పిల్లల కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి నాన్నకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను కొద్దిసేపు మాట్లాడతాను. దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ కొంచెం హృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి విషయాన్ని. ఎందుకంటే ఈ రోజు పేరెంటింగ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మన నాన్న మనల్ని ఎలా తెచ్చాడో అలా పెంచేందుకు మన పిల్లల్ని పెంచాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లోపల చాలా చేంజెస్ వచ్చాయి. ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చిన్నప్పుడు మన అమ్మ నాన్న భయపడ్డాం. ఇప్పుడు పిల్లలకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వాయిద్యాలు పోక చెక్కలాగా అయిపోయింది మన జీవితాలు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడికి వచ్చాము అంటే పిల్లలు భయపడే వచ్చాం. మమ్మీ నువ్వు రాకపోతే సార్ వస్తాడు, నువ్వు రావాలి అంటే వచ్చాం. అప్పట్లో మన నాన్నకి అమ్మకి భయపడ్డాం. ఇప్పుడు మళ్ళీ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి 21st సెంచరీ పేరెంటింగ్ ఏంటి అసలు అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి సైకిల్ నేర్పిస్తున్నాడు. సైకిల్ నేర్పించే సమయంలో ఇట్లా క్యారీ పట్టుకున్నాడు. పట్టుకొని ముందుకెళ్ళే సమయంలో అలాగే పట్టుకున్నాడు. 8th క్లాస్ అమ్మాయి చెప్తుంది, డాడీ వదిలిపెట్టు డాడీ వదిలిపెట్టు డాడీ అని వదిలిపెట్టేశాడు. ఆ బైసైకిల్ కింద పడిపోయింది. కింద పడిపోగానే ఆ పాప ఏమంటుందంటే, డాడీ ఎందుకు వదిలిపెట్టావంటుంది. మా ఫ్రెండ్ నాకు అడిగాడు, ఏంటి చంద్రముఖి బిహేవ్ చేస్తుంది. పట్టుకుంటేనేమో వదిలిపెట్టమన్నది, వదిలిపెట్టేనేమో ఎందుకు వదిలిపెట్టావని అడుగుతుంది అని అంటే అప్పుడు నేను చెప్పాను, దట్ ఈస్ కాల్డ్ పేరెంటింగ్. ఎప్పుడు కావాలో అప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు అవసరం లేదో అప్పుడు వదిలిపెట్టాలి. అది తెలిస్తే మన పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. చాలా సార్లు మనం చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే అవసరం లేని సమయంలో పట్టుకుంటాం, అవసరం ఉన్న సమయంలో వదిలిపెట్టాం. మరి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటటువంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం కొద్దిసేపు. సో పేరెంటింగ్ అంటే నిజంగా కూడా 21st సెంచరీలో పేరెంటింగ్ కనుక మనం ప్రాపర్ గా తెలుసుకోగలిగితే మన పిల్లల్ని ఆకాశాన్ని అందుకోగలుగుతారు, వాళ్ళు అనుకునేటటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు, చంద్రమామను ముద్దాడగలుగుతారు. మరి ఏం చేస్తే మన పిల్లలు అద్భుతంగా ఎదుగుతారు. మనం చాలాసార్లు నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేరెంట్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఈ రోజు మనం చాలా మంది అనుకుంటున్నారు, మా పిల్లలు సిటీలో చదివితే బాగుంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే బాగుంటుంది, సోకాల్ స్కూల్లో చదివితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. నా పేరు శ్రీహరి సార్. నేను గూగుల్ సర్చ్ చేసినా వస్తుంది. నేను డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారితో 2011 నుంచి 2015 వరకు వర్క్ చేశాను. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ ఉంటే మీటింగ్ వెళ్ళాను. ఆ మీటింగ్ లోపల ఒక క్వశ్చన్ వేశారు. చంద్రబాబు నాయుడు సార్ ఒక క్వశ్చన్ వేశారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రూరల్ ఏరియా లోపల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందరు, గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు ఎందరు అని అడిగారు. ఆ మీటింగ్ లో దాదాపుగా 100 మంది ఉంటే దాంట్లో 75% వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులు లీడర్స్ గా ఎదుగుతారు. అందులో నేను కూర్చున్న దాంట్లో ఎంతో క్లాసులు బాగా సాగలేదు అన్నారు. ఈ రోజు నేను మెడిసిన్ పైన చూస్తే హెచ్ఆర్ కనిపిస్తుంది. అలా కనిపించేటటువంటి ప్రతి 150 దేశాల్లో తన కంపెనీస్ ఉంటాయి. తను ఖమ్మం జిల్లాలో కుసుమ చేయడం
చెప్పేసి అంటుంది. అరే నువ్వు ఎంత ఫీజు కట్టినావు అంటే 4.5 లక్షలు కట్టినా. 4.5 లక్షలు కట్టిన నిన్ను లోపల పంపిస్తలేదా, ఎంత బాగా వచ్చి అని చెప్పేసి మనం అనిపిస్తారు అన్నాడు. అన్న తర్వాత ఒక మాట చెప్పాడు, ఖచ్చితంగా మీ కొడుకు భద్రత తీసుకుంటాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా నువ్వు వెళ్తున్నావు కదా, తొందర నిన్ను కూడా వృద్ధాశ్రమం నుంచి ఇంత దూరం వెళ్ళాడు. అమ్మ అప్పుడు ఎక్కడ నాకు ఇప్పుడు నేను పెడుతున్నామా బదిలీ అని చెప్పేసి చెప్పాడు అని చెప్పేసి మనం అనిపిస్తారు అన్నాడు. అంటే ఒకసారి చూడండి, ఈ రోజు మనం ఫీజు కడుతున్నాం, మన పిల్లల్ని తల్లిని కొడుకుని వేరు చేసే స్కూల్ ఒక స్కూలా, తండ్రిని కొడుకుని వేరు చేసే ఒక స్కూలా. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు శిక్షణ కార్యక్రమం అరేంజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ లోపల కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. కానీ చాలా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఒక అవగాహన కలగాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో నేను ఒకటే విషయం చెప్తాను, పిల్లలు గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏంటి అంటే అన్న అక్క తమ్ముడు ఇలా పిలుచుకుంటారు. అలా పిలిచినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి, నైపుణ్యాలు వస్తాయి, జీవన నైపుణ్యాలు అంటాం కదా, ఆ జీవన నైపుణ్యాలు వాళ్ళకి పెరుగుతాయి. నేను కిషోర్ సార్ కొన్ని కంపెనీస్ లోపల ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటాం. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు పిల్లలకి 90% మార్క్స్ వచ్చినా కానీ వాడు కూర్చొని విధానం ప్రాంతం ఉండదు, కళ్ళలో కళ్ళపెట్టి చూడలేకపోతాడు, ఆత్మవిశ్వాసం ఉండదు, అలా వాళ్ళు సెలెక్ట్ కాలేకపోతున్నారు. కానీ ఈ పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళు ఇప్పుడు పిలిస్తే చిచ్చర పిల్లలాగా మాట్లాడతారు. అంతటి స్కిల్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకే వస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి పేరెంటింగ్ అనేది 4 రకాలు ఉంటుంది. ఫస్ట్ పేరెంటింగ్ ఇస్ కాల్డ్ టైగర్ పేరెంటింగ్. కొందరు ఎట్లా పెంచుతారంటే పిల్లల్ని టైగర్ ఎట్లా పెంచుతారు, టైగర్ అంటే పెద్ద పులి. నాన్న అంటే వస్తున్నాడు అంటే బండి సౌండ్ వినిపించిందంటే ఇట్లా సౌండ్ వినిపించిందంటే పిల్లలకు బుక్ ఇట్లా పడుతుంది, కానీ పుస్తకం ఇట్లా కింద పెట్టేసి తలకాయ కింద వేసేసి చదువుతూ ఉంటాడు. టైగర్ పేరెంటింగ్ లోపల ప్రతిసారి నాన్న ఏం చెప్తారు అంటే అరే అది న్యూస్ నేర్చుకోరా, పక్కింటి న్యూస్ నేర్చుకోరా, ఎదురింటి న్యూస్ నేర్చుకోరా, ఎప్పుడు చూసినా నాన్న ఇదే క్లాస్ ఉంటాడు. అమ్మకాలు ఎప్పుడు చేస్తారు. టైగర్ పేరెంటింగ్ లోపల ఉండేటటువంటి పిల్లలకి మనం నచ్చం, పక్కింటి అంకులనే ఇష్టం. ఆ పక్కింటి వాళ్ళ పిల్లలకు కూడా మనమే ఇష్టం. ఒకసారి అర్థం చేసుకుంది అంటే పిల్లలకి మనం ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పడం వల్ల మనకి వాళ్ళకి డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. కొన్నిసార్లు చూడండి, ఈ మధ్యకాలం లోపల పోలీసింగ్ చేస్తున్నారు. మనం అంత స్ట్రిక్ట్ గా ఒక పోలీస్ లాగా పిల్లల్ని పెంచినప్పుడు ఆ పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. ఇప్పుడున్నటువంటి పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. ఇంతకుముందు సార్ చెప్పారు కదా, పేరెంటింగ్ లోపల ప్యాంపరింగ్ అనేటటువంటి ఉండకూడదు. అంతేకాకుండా టైగర్ పేరెంటింగ్, విపరీతమైనటువంటి ఇన్స్ట్రక్షన్, విపరీతంగా వాటిని వేధించడం అనేది పిల్లలకి నచ్చదు. మీరు చూడండి, కొందరు పిల్లలకి మీరు ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా చేస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళు చదవలేకపోతారు. చాలా మంది టైగర్ పేరెంటింగ్ లో ఉండే వాళ్ళు కాంప్లైంట్ చేస్తుంటారు, సార్ మా వాడికి మాస్టర్ వస్తలేదు సార్, ఏం చెప్తున్నారు సార్, ఏం చదివిస్తున్నారు సార్ అని చెప్పేసి అంటుంటారు కదా, వాళ్ళ లోపల ఇంకా భయం అనేది పెరిగిపోతుంది. కొన్నిసార్లు మీరు చెప్తున్నారు, సార్ మా వాడిని నువ్వు చదవలేవు కదా, నేను ఈ ఓటర్ల జీతం వస్తా అని చెప్పేసి అంటే వాడు అనుకుంటున్నా ఈ ఓటర్ల జీతం ఉండే కరెక్ట్, నాకు వేసేట్ అవుతుంది అని వాడు ఫీల్ అయిపోతాడు. దయచేసి టైగర్ పేరెంటింగ్ అనేది చేయదు. టైగర్ పేరెంటింగ్ వల్ల చాలా సార్లు వాటి లోపల ఏదైతే లేదో దాని మీద ఫోకస్ చేస్తాం, ఏమో దాని మీద ఫోకస్ చేయదు. మనం చూస్తుంటాం పిల్లలకి ఆత్మన్యూనత భావం అనేది ఏర్పడుతుంది టైగర్ పేరెంటింగ్ వల్ల. ఆత్మన్యూనత భావం అంటే నేను బాగా లేను, ఆయన నాట్ పర్ఫెక్ట్, ఆయన నాట్ రైట్ అని ఫీల్ అవుతుంటారు పిల్లలు. నేను ఒక కాలేజ్ వెళ్ళాను, కాలేజ్ లోపల పిల్లల్ని అడిగాను, వాట్ ఈస్ స్టాపింగ్ యూ, పరీక్షల సమయం లోపల అడిగితే ఒక అమ్మాయి చెప్తుంది, సార్ నేను పొట్టిగా ఉన్నా సార్, అందరూ నన్ను పొట్టిగా అంటున్నా సార్ క్లాస్ రూమ్ లోపల, అందుకు నేను చదవలేకపోతున్నా సార్ అని. అరే పొట్టిగా ఉంటే అందరూ నేను పొట్టిగా అంటే ఎందుకు చదవలేకపోతున్నావు అమ్మా అని అంటే ఆ అమ్మాయి చెప్పిన సమాధానానికి నిజంగా నా మైండ్ బ్లాక్ అయింది. కానీ యాజ్ అ సైకాలజిస్ట్ మాకు తెలుసు కొన్నిసార్లు కొందరు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అలా ఉంటాయి. అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి అమ్మాయితో మాట్లాడించాను. ఓకే బేటా నేను ఎవరు అంటున్నారు అని అంటే సార్ వీళ్ళందరూ అంటున్నారు సార్ అంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పించాను అమ్మాయితో. ఓకే నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్పురా అని
కానీ ఈ రోజు మనం అనుకునేటువంటి కలాం సార్ కొంచెం బ్లాక్ ఉన్నాడు, కానీ కలాం సార్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత వాళ్ళ గ్రామానికి వెళ్తే స్వాగత తోరణాలు కట్టుకొని కలాం సార్ని ఆహ్వానించారు, దమ్మలతో పట్టి ఆహ్వానించారు. కలాం సార్ ఒకసారి మా వైపు చూస్తే మా జన్మ ధన్యమని భావించారు. కాబట్టి పిల్లలు బలహీనతల పైన ఫోకస్ కాదు, బలాల పైన ఫోకస్ చేయాలి. టైగర్ పేరెంటింగ్ లో కూడా ఇదే జరుగుతుంది, బలహీనతల పైన ఫోకస్ చేస్తారు. దయచేసి అలాగా సెకండ్ పేరెంటింగ్ ఏదైతే ఉందో ఆస్ట్రిచ్ పేరెంటింగ్. ఆస్ట్రిచ్ పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఆస్ట్రిచ్ ఏం చేస్తుంది అంటే తను గుడ్డు పెట్టాక ఆ గుడ్డు ఏదైతే చిన్న బయటకు వెళ్ళాక 2000 మైక్రోన్ అన్నట్టు ఉంటుంది. మృగంలో లేనివారు వదిలిపెట్టేస్తారు, ఆ బర్డ్ ని వదిలిపెట్టేస్తారు. మనం కూడా కొంతవరకు క్యారీ చేశాక కొన్నిసార్లు ఏం చేస్తాం, అందరికీ ఒకసారి ఫోన్ చూస్తే సార్ మా ఊరు రాత్రికి ఇప్పటిదాకా ఫోన్ చూస్తున్నారు సార్, ఏం చెప్తున్నారు సార్ అని చెప్పేసి సార్కి ఫోన్ చేస్తారు. సార్ ఏమో మొబైల్ ద్వారా పెట్టుకున్నట్టు ప్రతిసారి సార్ అడుగుతున్నాం, సార్ వాడు ఏమైనా రాకపోతే మాట్లాడినా సార్ మా ఊరు ఇక్కడ మాట్లాడుతున్నారు సార్, అంత రెస్పాన్సిబుల్ సార్ది ఇక్కడ ఉన్న టీచర్లది అన్నట్టే చేస్తున్నాం. ఆస్ట్రిచ్ పేరెంటింగ్ ఇస్ వెరీ డేంజరస్. మనం అబ్జర్వ్ చేయాలి, పిల్లలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనది. దయచేసి ఒక పేరెంట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ థర్డ్ పేరెంటింగ్ వెరీ ఇంపార్టెంట్ పేరెంటింగ్, చాలా సార్లు మనం చేసేటటువంటి పేరెంటింగ్, అది కంగారు పేరెంటింగ్. ఇంతవరకు సార్ చెప్పారు. కంగారు పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒక కంగారు తన పాపని తన స్టమక్ లో పెట్టేసుకొని చాలా దారుణంగా పెంచుతుంది. కంగారు పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే, కంగారు పేరెంటింగ్ ఏమంటారంటే హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. పిల్లలు వెళ్తే అటువైపు ఇటువైపు పట్టుకున్నా జాగ్రత్త జాగ్రత్త, ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలంటే పిల్లల్ని కంగారు పేరెంటింగ్ మీరు చేయట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే 3 కేటగిరీలు కాదు, కంగారు పేరెంటింగ్ ఉంటే ఈ రోజు ఏసీ స్కూళ్ళలో చదివిస్తున్నారు. పిల్లల్ని ఏసీ స్కూళ్ళలో చదివిస్తే వాళ్ళ ఆయుష్ సగానికి సగం తగ్గిపోతుంది. దయచేసి అర్థం చేసుకున్నాం. కంగారు పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ పిల్లల్ని సామాన్లు ఎక్కడ ఎక్స్కర్షన్ తీసుకెళ్ళారు, సార్ మా వాడు ఏం చేస్తున్నాడు, ఈ పేరెంటింగ్ ఏమంటారంటే హెలికాప్టర్ పేరెంటింగ్. ఇక్కడనే తిరుగుతుంది, స్కూల్స్ ఉంటే ఆ ఆపు వస్తున్నట్టే తిరుగుతుంది. కొన్నిసార్లు మా వాడు తిన్నాడా లేదా, మా వాడు ఏం చేస్తున్నాడు, మా వాడు పడుతున్నాడా, మా వాడు ఏం చేస్తుంది, ఏ ఆలోచన ఉంటుందని. ఈ ఆలోచన అనేటటువంటిది గారాపానికి దారితీస్తుంది. ఈ గారాపం వల్ల పిల్లలు ఎదగలేకపోతారు. కొన్నిసార్లు పిల్లలకి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లలు ఎంతసేపు ఫోన్ చూసినా అతి గారాపం వల్ల కొంచెం ఎక్కడానికి ఫోన్ చేస్తాం. ఆ ఫోన్ చూడడం వల్ల పిల్లలకి ఏమైతుంది, ఇక్కడ ఇవ్వగానే కిక్ వస్తుంది, మళ్ళీ కానీ మళ్ళీ కిక్ వస్తుంది, మళ్ళీ కానీ మళ్ళీ కిక్ వస్తుంది. అట్లా కిక్ రావడంతో ఆ ఎక్సెసివ్ డోపమైన్ కెమికల్ బ్రెయిన్ లోపల రిలీజ్ అయిపోయి పిల్లలు గారాపానికి లోనవుతారు. లోయర్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. కొన్నిసార్లు చూడండి, పిల్లలు ఎక్కడైనా ఏదైనా కొనివ్వకపోతే ఏం చేస్తారు, అక్కడే పడి కొట్టుకుంటారు. అట్లా కొట్టినప్పుడు మనం ఏం చేస్తాం ఏ స్టార్ట్ అయిపోతుంది, కొట్టుడు సంప్రదింపుడు. ఇంకా బ్రెయిన్ మనం ఇంకా ఏం చేస్తాం, లోయర్ బ్రెయిన్ లోనే ఉండేలా చేస్తాం. నేను మన స్కూల్ లోపల ఒక పేరెంట్ తో మాట్లాడితే వీడియో చూపించింది. ఆ పేరెంట్ స్కూల్ కి వెళ్ళాను అంటే పాప ఒక పోలి పట్టుకొని అక్కడ గట్టి పట్టుకుంది. ఈ నలుగురు లాగిన చంద్రకు వచ్చేసింది, నలుగురు లాగిన అసలు నిలబడలేదు. ఆ పాప అక్కడే పట్టుకుంది, కొట్టి 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 అక్కడ మూకి పగిలిపోయింది. దయచేసి అర్థం చేసుకున్నాం, పిల్లల్ని కొడితే వాళ్ళు మారరు, పిల్లల్ని అర్థం చేసుకుంటే మారుతారు. పిల్లలని వాళ్ళ యొక్క భాష, వాళ్ళ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే గర్భగుడిలో ఉన్నటువంటి ఒక పాప భగవంతుని ప్రశ్నించిందట, ఇంకొక 2 గంటల్లో డెలివరీ అయ్యే సమయం లోపల భగవంతుడికి రిక్వెస్ట్ చేసిందట, భగవంతుడా నేను ఇక్కడే ఉంటా, ఇది చాలా సేఫ్ గా ఉంది, ఈ గర్భగుడి ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉన్నాను, ఇక్కడ బయటంతా అనుకున్న పనులు గజిబిజిగా ఉంటుంది, అంతా కూడా ఏం జరుగుతుందో తెలియదు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే సేఫ్టీగా ఉంది, నేను ఇక్కడే ఉంటా అంటే భగవంతుడు
లేదు నీ ఆశలకి ఊతాన్నిచ్చి నీ ఆశయాలతోటి నిన్ను ముందుకు నడిపించేందు కోసం నువ్వు అనుకునేటటువంటి అంతులేని శిఖరాలు అవలేదుగా అందుకునేందు కోసం ఇద్దరు వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. అది నీ అమ్మ నాన్న. వారి కోసం నువ్వు వెళ్ళాలి, వారు నిన్ను చూసుకుంటారు అని చెప్పేసి భగవంతుడికి పంపించాడంట. అలాంటి అమ్మ నాన్న ఇక్కడ కూర్చున్నారు. ఒక్కసారి మన కోసం మనం గట్టిగా చెప్పట్లు కొడుతున్నాం. దయచేసి మన కోసం మనం పిల్లలు మంచి పెడుతున్నారు. ఒకసారి వ్యక్తిగతంగా చూపించాలి. అంటే ఒకసారి అర్థం చేసుకున్నాం. పిల్లలకి మనం చాలా సార్లు ఎక్కడ పిల్లలు తీసుకుపోతారు. ఈ ప్రీ పేరెంటింగ్ అనేది చాలా చాలా డేంజర్. లాస్ట్ పేరెంటింగ్ ఈగల్ పేరెంటింగ్. ఈగల్ పేరెంటింగ్ లోపల ఈగల్ ఏం చేస్తుంది, గద్ద ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఎగ్గు పెట్టే ముందే తను ఒక మంచి ఆ వాతావరణాన్ని తయారు చేస్తుంది. ఆ వాతావరణం లోపల వదిలిపెడుతుంది. తర్వాత తీసుకెళ్లి ఇంకో కొండ పైన పెడుతుంది. తర్వాత ఇంకో కొండ పైన అలా వాతావరణాన్ని చేంజ్ చేస్తూ మెల్లిగా తనకి ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తుంది. తర్వాత ఆ ఈగలు చిన్న ఈగల్ని తీసుకెళ్లి పైకి తీసుకెళ్లి అక్కడ ఒక్కసారిగా వదిలిపెడుతుంది. తన రెక్కల పైన విశ్వాసంతో ఆ చిన్న ఈగల్ ఎగరడం ప్రారంభిస్తుంది. సో ఆ పేరెంటింగ్ లోపల అక్కడ ఆత్మవిశ్వాసం ఉంటుంది, కంట్రోల్డ్ స్ట్రగుల్స్ ఉంటాయి, అండ్ అంతేకాకుండా మెల్లిమెల్లిగా అప్రిషియేషన్స్ ఉంటాయి. మరి మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలు చాలా సార్లు మనకి వాళ్ళకి దూరం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం ఏం చేస్తాం? ప్రతిసారి పిల్లల్ని తిట్టడం. ఇక్కడ పేరెంట్స్ ఇంతవరకు నేను తిట్టలేదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓకే, చదువుకున్న పేరెంట్స్ ఒక నలుగురు దయచేసి వేదిక మీద రావాలి. ఒక 4 పేరెంట్స్ ఎవరైనా నలుగురు ఎవరైనా రావచ్చు. ఏమేమంటారో అది ఆయన్ని. ఓకే, అప్పుడప్పుడు తింటుండే కదా, శ్రీమంతుడు కావచ్చు, బాధుడు కావచ్చు, మీరు ఇరిటేట్ అయినప్పుడు కావచ్చు, కోపంతో కావచ్చు, అది ఏమేమి తింటుంటారు ఒకసారి ఆయన మీకు అర్థమైతే సరిపోతుంది. జస్ట్ మీరు కూడా అక్కడే కూర్చుని ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీ పిల్లలని ఏమి తింటూ ఉంటారు కదా. జనరల్ గా చాలా మాట్లాడుతుంటారు వాళ్ళని. ఓకే, కొన్నిసార్లు వాళ్ళని బాధ పెడుతుంటారు, బాగా చేస్తుంటారు. ఏమి మాట్లాడుతుంటారు ఒకసారి సూపర్ మేడం స్టార్ట్ చేశారు. మీరు కూడా గుర్తు చేసుకోండి. నువ్వు అస్సలు బాగుపడాలా, నువ్వు నిందేలా, నువ్వు చదువు, నీకు ఇక్కడే ఉంటావు. నీకు మీ నాన్నమ్మ కాలనీలు వచ్చినాయి, మీకు ఎక్కడ కాలనీలు వచ్చినాయి. మనకి ఎవరైతే తింటామో వాళ్ళ పేరు పెట్టేసుకొని అవన్నీ రాసుకుంటాం కదా, చెప్తుంటాం కదా. ఒక్కసారి ఆలోచిద్దాం. రాస్తున్నారు. ఓకే, ఇక్కడ పిల్లల్ని మనం తిట్టిన ప్రతిసారి కూడా పసి మనసు, పసి హృదయం వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఇలా ముడిచిపోతుంది. సైకలాజికల్ గా ఇలా ముడిచిపోతుంది, ఇలా తయారైపోతుంది. ఇలా వాళ్ళకి అయ్యేటటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మైండ్ లోపల చిన్న చిన్న స్పాట్స్ ఏవైతే వాళ్ళ యొక్క న్యూరల్ సిస్టమ్ లోపల ఇలా దేని లోపల ఒక ప్యాటర్న్ తయారైంది. ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇలా తయారయ్యాక ఎప్పుడైతే పిల్లలు మనం చాలాసార్లు ఎక్కడ పిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు ప్లేన్ లో ఉంటారు, మనం ఎలా చేస్తే అలా అవుతారు అని అంటారు కదా. సో ఇలా పిల్లలకి ఇలా ముడతలు పడిపోతూ ఉంటుంది.
కావ్య పేపర్ లేదు. దయచేసి కళ్ళు మూసుకోండి. మీ చేతిలో మొబైల్ ఉంటే పక్కన పెట్టేసి కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మిమ్మల్ని ఎందుకు కళ్ళు మూసుకోమంటున్నా అంటే ఏం ఇక్కడ మాయాలు మంత్రాలు ఏం లేవు. మనం ఏం చేస్తాం, జనరల్ గా మన సైకాలజీ ఏంటంటే పక్క వాళ్ళ దాంట్లో చూస్తాం. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు నోట్స్ చేసుకునేటప్పుడు పక్క వాళ్ళ దాంట్లో చూస్తారు. నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అనేది చెక్ చేసుకునేందుకు పక్క వాళ్ళ దాంట్లో చూస్తుంటారు. అలాగే మనం కూడా చూస్తాం కాబట్టి దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే, ఒక్కసారి మీ పేపర్ ని ఫోల్డ్ చేయండి, మార్చండి. ఫస్ట్ టైం ఫోల్డ్, వన్ ఫోల్డ్. ప్రాపర్గా చేస్తున్నారు అందరూ, నేను అబ్జర్వ్ చేస్తున్నా. ప్రాపర్గా చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు. ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక 4 కార్నర్స్ ఉన్నాయి కదా మేడం, 4 కార్నర్స్ లోపల పేపర్ ని చించండి. 4 కార్నర్స్ లోపల పేపర్ ని చించండి. చిన్న చిన్న ముక్క కట్ చేయండి అంతే. ఓకే, సూపర్, చాలా బాగా చేసింది. కొంచెం పెద్దగా కట్ చేయండి. 4 కార్నర్స్ లోపల పేపర్ ని చించండి. సూపర్, చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇంకొకసారి మడత పెట్టండి, ఇంకొకసారి ఫోల్డ్ చేయండి. సూపర్, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు సెంటర్ లో హోల్ చేయండి. సెంటర్ లో ఒక కొంచెం పెద్దగా హోల్ లాగా చేయండి. సెంటర్ లో ఒక రంధ్రం లాగా చేయండి. కరెక్ట్ చేస్తున్నారు. హోల్ చేయొచ్చు, అక్కడ కొంచెం ముక్క కట్ చేయొచ్చు, అలా చేయండి. ఓకే, పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అందరూ. పర్ఫెక్ట్, రైట్. మరొక్కసారి లాస్ట్ ఒక్కసారి ఫోల్డ్ చేయండి. చివరగా బాగా చేస్తున్నారు. మళ్ళీ 4 కార్నర్స్ లోపల చించండి. 4 కార్నర్ లోపల ముక్క కట్ చేయండి. ఫస్ట్ ఎలా కట్ చేశారు, ఇప్పుడు ఎలా కట్ చేయండి. 4 కార్నర్ లోపల ఫస్ట్ ఎలా కట్ చేశారు, ఎలా కట్ చేయండి. వండర్ఫుల్, చాలా బాగా చేస్తున్నారు. ఓకే, చాలా రిక్వెస్ట్ టు ఓపెన్ యువర్ ఐస్. దయచేసి మీ కళ్ళు తెరవండి. మీ పేపర్ ని ఓపెన్ చేసి ఇట్లా చూపించండి. ఒకసారి చూపించాలి. ఓకే, ఇట్లా చూపించండి, ఇలా చూపించండి. ఇట్లా ఓపెన్ చేసి చూపించండి. రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్. మొత్తం ఓపెన్ చేయండి మేడం, మొత్తం ఓపెన్ చేయండి. ఆ మేడం ఖతర్నాక్ తయారు చేసింది. ఒక షర్ట్ కి చాలా ఎక్కువ తయారు చేసింది. ఈ మేడం ఒకే మొత్తం హోల్స్ ఉన్నాయి. మేడం అయితే పేపర్ మొత్తం తుక్కు వేసింది. ఆ మేడం సినిమాలో ఎగరేస్తారు కదా, అట్లా టికెట్ చెప్పేసింది మేడం. ఓకే, మేడం హోల్స్ చేసింది. మేడం కూడా ఆ మేడం కూడా మంచిగా టికెట్లు ఇచ్చేటటువంటి సైజులో కూడా అట్లా చేసింది. మేడం చూపించండి, పేపర్స్ ముక్కలు చూపించండి. కరెక్ట్ ఒకసారి చూపించండి అంతే. మీ ముక్కలన్నీ చూపించండి, మీ టికెట్లు కూడా చూపించండి మేడం. ఓకే, సూపర్ సూపర్. ఒకసారి అందరినీ కట్టి తప్పకుండా. ఓకే, నా ప్రశ్న ఏంటంటే మీ అందరికీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానా, రేట్ ఇచ్చానా? సేమ్ ఇచ్చాను కదా, మీ అందరికీ సేమ్ ఇచ్చినా, రేట్ ఇచ్చినా? సేమేనా? సేమ్ ఇచ్చానా లేదా చెప్పానా? సేమ్. అందరూ సేమ్ చేశారా లేదా చేశారా? ఇందులో ఎవరు కరెక్ట్ చేశారు? ఇందులో ఎవరు కరెక్ట్ చేశారు? ఇందులో ఎవరు కరెక్ట్ చేశారు? అందరూ కన్ఫ్యూజన్ అవ్వట్లేదు. ఫిజిక్స్ క్వశ్చన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు, రాకెట్ సైన్స్ క్వశ్చన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎవరు కరెక్ట్ చేశారు? ఆలోచనలో పడుతున్నారా? ఇక్కడ అందరూ కరెక్ట్ చేశారు. ఇక్కడ చేసిన వారందరూ కరెక్ట్ చేశారు. నేను ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానో వాళ్ళ యొక్క బ్రెయిన్ కి, వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పోయాయి. వాళ్ళ ఆలోచనలు ఫోల్డ్ చేయమని చెప్పాను, మార్చమని చెప్పాను. ఫోల్డ్ చేసేటప్పుడు ఎట్లా ఫోల్డ్ చేయాలి అని వాళ్ళు ఫోల్డ్ చేశారు. వాళ్ళు పర్ఫెక్ట్ గా ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేశాక చించమంటే
ఇండియా చెప్తున్నాడు క్లాస్ చేయలేదా, ఎందుకు డాడీ ఎందుకు క్లాస్ చేయలేదు అంటే అది మనకు కాదురా. ఎందుకు డాడీ అంటే అది మన కార్ కెపాసిటీ చిన్నది, ఆ కార్ కెపాసిటీ పెద్దది, మన ఇంజన్ ఎంత పని చేస్తుంది, అది ఎక్కువ పని చేస్తుంది, మనం క్లాస్ చేయలేదా అని అప్పుడు కొట్టుకుంటున్నదా. మరి నా కెపాసిటీ ఇండియా ఎప్పుడు తెలుసుకుంటూ డాడీ అది తొంభై వచ్చినాయి, అది 100 వచ్చినాయి అని చెప్పేసి అంటుంటావు కదా, నా కెపాసిటీ ఇండియా ఎప్పుడు తెలుసుకుంటూ డాడీ అన్నాడు. అందుకే పిల్లలకి మనం ఇక్కడ చూడండి, వాళ్ళందరికీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు టీచర్స్, కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళు డిఫరెంట్ గా అర్థం చేసుకుంటారు. వాళ్ళ యొక్క బ్రెయిన్, వాళ్ళ యొక్క కాగ్నిటివ్ బ్రెయిన్ అంటారు, వాళ్ళ బ్రెయిన్ సృష్టించే విధానాలు ఒకసారి మాట్లాడారు విండోసారి పిల్లలకి చూసినప్పుడు దృశ్య శ్రవణం అంటారు కదా, అలా చూసినప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి ఆ విషయాన్ని అర్థం చేసుకొని నిజంగా చాలా గొప్ప రెస్పాన్స్. ఎందుకంటే పిల్లల సైకాలజీని అర్థం చేసుకుంటూ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సో దయచేసి అర్థం చేసుకున్నాం పిల్లలందరూ ఇవన్నీ. సో ఒకసారి పేరెంట్స్కి గట్టిగా చెప్పండి కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేసినందుకు. వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అడిగినప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు అడిగితే ఏ సార్ మంచివాడే సార్, మరి అసలు ఎందుకు ఇలా చేసిందో తెలియట్లేదు అని చెప్పేసి అంటుంటారు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే వాళ్ళ బ్రెయిన్ లోపల ఎలా ఉంటుంది అని అంటే, దయచేసి ఒక 45 ఎవరైనా సరే ఇప్పుడు ఫాదర్స్ విందాం, మరి ఫాదర్స్ రావచ్చు. ఓకే, నలుగురు ఫాదర్స్, చిన్న యాక్టివిటీ ఫాదర్స్ ఎవరైనా సరే రావచ్చు. ఒక నలుగురు అలా ఇంట్లో ఏమంటే న్యాచురల్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. దయచేసి ఫాదర్స్ ఎవరైనా రావాల్సింది కోరుతున్నాను. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకుందాం అని అంటున్నారు ఇక్కడ. ఎవరైనా దయచేసి చూడండి. ఇంకెవరైనా రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. ఇంకెవరైనా రావచ్చు ఫాదర్స్. ఓకే అవునా, బెలూన్స్ అంటే మేము కూడా వస్తున్నాం. రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇంకా ఎక్కువ
దయచేసి అంటే అయ్యా ఒక్కసారి కష్టమైనప్పుడు ఏమైపోతున్నారంటే ఆ ఎమోషన్స్ అనేటువంటి అన్కంట్రోల్ ఎమోషన్ గా మారిపోతాయి. అందుకే సైకోసిస్ మారుతున్నారు. మొన్న రీసెంట్ గా ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒక ఫాదర్ కొడుకు చంపేశాడు. ఎందుకు చంపేశాడు అంటే అఫ్కోర్స్ అక్కడ కొడుకు చేసేటటువంటి మిస్టేక్ ఫాదర్ భరించాడు ఒక్కసారిగా తెచ్చిపోయాడు. దయచేసి అర్థం చేసుకున్నా ఈ చిన్న చిన్న పిల్లలకు కూడా మనం నేర్పించాల్సింది ఏంటి అంటే క్రమశిక్షణతో కూడినటువంటి చదువు పిల్లలకి ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మనం చాలాసార్లు ఏం మన దగ్గర డబ్బులు లేదా నిన్నేమైనా ఏమనంటే నేను చూసుకుంటా అని కొన్నిసార్లు మన స్కూల్ వెళ్తే దండయాత్ర చేసుకుంటాం. కొన్నిసార్లు ఆలోచిద్దాం చిన్న చిన్న విషయాలు కూడా ఒక రమాకాంత్ రచయిత సార్ మన వినోద సార్ రమాకాంత్ రచయిత సార్ అని చెప్పేసి ముంబైలో కూడా పిల్లలకి శిక్షణ ఇస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు, క్రికెట్ నేర్పిస్తాడు. అందులో ట్రైనింగ్ లో కూడా అనిల్ గౌరవ్ అనేటువంటి ఒక పర్సన్ అతను ఎంత అద్భుతంగా శిక్షణ పొందాడంటే ఎటువంటి కొట్టాలంటే అక్కడ సిక్స్ కొట్టాడు, ఎంత అద్భుతంగా ఆడతాడు. ఆయన తర్వాత ఉన్నటువంటి 5వ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ అనిల్ గౌరవ్ ఇద్దరు ఒకే దాంట్లో శిక్షణ పొందారు. అనిల్ గౌరవ్ బ్యాటింగ్ చేస్తే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అనిల్ గౌరవ్ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒకటే లేదు క్రమశిక్షణ. ఎందుకంటే వాళ్ళ నాన్న సుబాని తీసుకొని మెడల్స్ చేస్తుంది. అది నేర్చుకున్నాడు. అది నేర్చుకొని ఎప్పుడైనా సరే ఏదంటే అది ప్రదర్శించే రావడం లేదు మనసుతో. అలా తయారైపోయిన తర్వాత ఒకసారి అనిల్ గౌరవ్ ఎప్పుడైనా మ్యాచెస్ వచ్చేది కాదు. రాకపోతే రమాకాంత్ రచయిత చాలాసార్లు హెచ్చరించకపోయేసరికి ఒకసారి కొడితే అప్పుడు వాళ్ళ నాన్న వచ్చిండు. వాళ్ళ నాన్న వచ్చేసి మా కొడుకుని ఎట్లా కొడతాం సార్, మీకు ఏం అధికారం ఉంది అని చెప్పేసి అప్పుడు రమాకాంత్ రచయిత బయటకు ఏం చేశాడు. ఒక టీచర్ బయటకి ఏం చేస్తే అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అనిల్ గౌరవ్ జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అనిల్ గౌరవ్ ఈ రోజు ముంబై లోపల జూహు బీచ్ లో ఎవరైనా వాడి పడేసిన సిగరెట్ తుడుతుంటాడు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడాడు. పెట్టి చేస్తుంటాడు. అతను నేషనల్ సెలెక్ట్ చేయలేకపోయాడు. బికాస్ అతను డ్రగ్స్ అడిక్ట్ అయిపోయాడు. కాబట్టి అదే సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న ఒకసారి టీచర్ చెప్పలేకపోతే నాన్న క్రమశిక్షణగా ఉంటే నువ్వు అద్భుతంగా ఎదుగుతావు అని అర్థం చేయించాక క్రమశిక్షణగా ఉండడం నేర్చుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్ 35 సార్లు నాకౌట్ అయినా అవుట్ అని ప్రకటిస్తే తల కిందికి వేసుకొని అలా వెళ్ళిపోయాడు. ఆ క్రమశిక్షణని సచిన్ టెండూల్కర్కి బాగా ప్రయత్నించారు. ఆ క్రమశిక్షణ సచిన్ టెండూల్కర్ని క్రికెట్ కి దేవుడు చేస్తుంది. కాబట్టి పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఓర్పుతో కూడిన క్రమశిక్షణ. పిల్లలకి మనం బెదిరించి చెప్పినప్పుడు వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయంటే ఎమోషన్ ఫీల్ అవుతారు. అలా కాకుండా చేసే కోసం ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి సాగవాళ్ళకి గట్టిగా చెప్పండి కూడా. లాస్ట్ ఒక 5 minutes లో నేను కొన్నిసార్లు 5 మ్యాచ్ కలిగి ఫస్ట్ మ్యాచ్ కలిగి మీరు చూడండి చాలాసార్లు వినండి. మీ పిల్లల్ని ఎప్పుడైనా సరే పిల్లలు ఏమైనా చెప్పేది కోసం ప్రయత్నం చేస్తారు. కానీ నేను రాకెట్ తయారు చేశానంటే ఏ రాకెట్ పక్కపడి అని చెప్పేసి అంటాను. కానీ నాకు ఉద్దేశాలు ఆమ్లెట్ వేసుకున్నామా, మమ్మీ అంటారు ఆ గుడ్డు ఆమ్లెట్ వేసుకున్నామా. మనకది చాలా చిన్న విషయం కానీ వాళ్ళకి చాలా గొప్ప విషయం. అది ఒక టీచర్ గుడ్డేసింది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి అర్థం చేసుకున్నా విన్నప్పుడు పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు. నేను ఇక్కడ మంచిర్యాల లోపల 10th క్లాస్ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ సార్ పిలిపించి సార్ ఒకసారి పాపతో మాట్లాడండి సార్ అంటే వాళ్ళ మమ్మీని డాడీని పిలిపించాను. వాళ్ళతో అమ్మాయితో మాట్లాడుతున్నాను. అమ్మాయితో మాట్లాడే సమయంలో అమ్మాయి విపరీతంగా ఏడుస్తుంది. అయితే వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పింది, సార్ యాక్చువల్గా సెకండ్ మ్యారేజ్ సార్, మ్యారేజ్ కూడా మా పాప చెప్తే నేను చేసుకున్న. పాప నాకు రిక్వెస్ట్ చేసింది 7th క్లాస్ లో ఉన్నప్పుడు మమ్మీ నువ్వు మ్యారేజ్ చేసుకోవాలా, నీకంటూ నీ హెల్త్ కాపాడుకోవడానికి ఒకరు కావాలి అని చెప్పేసి నా దగ్గర నుండి పెళ్లి చేసింది సార్. ఇప్పుడు ఎందుకు మారిపోయింది అంటే నాకు అర్థం అవ్వట్లేదు సార్ అంటే ఆ అమ్మాయి అడిగాను, అమ్మాయి ఎందుకు అలా చేస్తున్నావు అంటే చాలా
ఆలోచించండి. చిన్న మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లల్ని మనం పెంచే సమయంలో కూడా ఫస్ట్ న్యాచురల్ పాయింట్ లిసన్. వాళ్ళు చెప్పినప్పుడు వినండి. కొన్నిసార్లు అవసరమైతే మొబైల్ పక్కన పెట్టి వాళ్ళు ఏదో ముచ్చట చెప్పాలని ట్రై చేస్తారు. వినండి. విన్నప్పుడు పిల్లలు మన దగ్గర అవుతారు. మనం వినకపోతే పిల్లలు ఏం చేస్తారు? మమ్మీ దగ్గరకు వచ్చి చెప్తారు. మమ్మీ డాడీ దగ్గర చెప్తారు. డాడీ అప్పుడు ఫోన్ తీసుకుంటారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో లైక్లు వస్తాయి. ఆ 30 లైక్లు 40 లైక్లు వస్తే నా బాధను అర్థం చేసుకుని ఇన్స్టాగ్రామ్ మా అమ్మ నాన్న కాదు అని అందులో ఉండిపోతారు. దయచేసి అర్థం చేసుకుందాం. అలా ఉండకుండా ఉండేది కోసం మనం విన్నప్పుడు పిల్లలు నేర్చుకోగలుగుతారు. అండ్ సెకండ్ వన్ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. మనం మాట్లాడే మాటలు మనం చాలాసార్లు మన మాటలతో ఎదుటి వ్యక్తి గాయపరుస్తాం. మన మాటలతోటి చాలాసార్లు పంచాయతీలలో ఎందుకు లొల్లైతే భార్య భర్తల లొల్లైనటువంటి మాటలతో లొల్లైతే చాలా విషయాలు. ఎందుకంటే నిజంగా ఇప్పుడున్నటువంటి కాపురాల్లో కూడా 12 సంవత్సరాల యాక్సిడెంట్ భారతరత్న ఇచ్చిన తప్పలేదు, పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తప్పలేదు. ఎందుకంటే అదే అంత ఇద్దరు మాట్లాడితే
భర్త భార్య ఫోన్ చేసుకుంటే మాట చెప్పాడు, 20 సంవత్సరాలుగా నాతో కాపురం చేస్తున్నావు, 5 నిమిషాలు నా ప్రాణాలు పోతాయి, నువ్వు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. అందులో కూడా భార్య ఫోన్ చేసి భర్త ఒకటి మాట చెప్పారు, ఏమని, నా ప్రాణం పోతుంది, మీరు జాగ్రత్తగా ఉంటాడు. చనిపోయేటప్పుడు మనం మాట్లాడేది విధేస్తాం, మనం చాలాసార్లు మిస్ అవుతుంటాం. గోల్స్ అనేటటువంటి చాలాసార్లు చెప్పాలి. పిల్లలకి కూడా మీరు చెప్పే గోల్స్ వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. నువ్వు చేయగలుగుతావా? ఎందుకంటే పిల్లలకి చాలా గోల్స్ ఉన్నాయి. పిల్లలకి చాలాసార్లు అడిగితే నీ యాక్షన్ ఏంటి అంటే, సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మెడల్ తీసుకోవాలి, నీ స్పేస్ ఎక్స్పీరియన్స్ చేయాలి, అలాంటి అక్షరాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి పిల్లలని అడగండి, పిల్లలతో మాట్లాడండి. మనం చాలాసార్లు మనం మాట్లాడే మాటలు మన యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో మన లాంగ్వేజ్ మనల్ని డిసైడ్ చేస్తుంది. మనం మాట్లాడే మాటలు చాలాసార్లు మీరు చిరాగ్గా బలంగా టీచర్స్ కానీ ఎక్కడెక్కడ మాట్లాడారంటే వాళ్ళు నొచ్చుకొని అది ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీరు అన్నారు సార్కి ఫోన్ చేస్తారు, విండోలో సార్ కష్టం జరిగితే ఏ సార్ ఎక్కడైనా సార్ మెయింటైన్ చేసేది అసలు ఎందుకు పెట్టుకోవాలి సార్ అంటే, సార్ కూడా ఎందుకు పెట్టుకున్నా, ఈ అందరూ భరించేస్తున్నారు, ఇంకేదైనా చేస్తున్నా అని ఫీలింగ్ కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకున్నాం, మనం మాట్లాడే మాటలు వాళ్ళని డిసైడ్ చేస్తాయి. అందుకే నేను కలాం సార్ దగ్గర చూస్తాను, కలాం సార్ 15 డైరీ రాశాడు. ప్రతిరోజు గ్రాటిట్యూడ్ తెలిపేది, కృతజ్ఞత తెలిపేది. ప్రతి ఒక్కరికి, ప్రతి చిన్న పిల్లలకు కూడా సార్ కృతజ్ఞత తెలిపేది. కాబట్టి మన మాటలు మనల్ని చేంజ్ చేస్తాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టచ్. పిల్లల్ని మీరు పుట్టిన పిల్లలు తీసుకున్నారు, దగ్గర తీసుకొని ఇలా రబ్ చేసుకుంటారు. అలాగే టచ్ అనేటువంటి చాలా చెప్పాలి. మనం పిల్లల్ని దగ్గరగా తీసుకోకపోతే పిల్లలు మనకి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, ఒక అమ్మాయి లవ్ అఫైర్ ఉంది, ఆమె మదర్ తీసుకువచ్చింది. మదర్ అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ మదర్ ఏం చెప్తుందంటే, ఇది సార్ పైసలు చేసి సంపేసేయండి సార్ అని చెప్పేసారు. అంటే నేను అప్పుడే అన్నాను, అక్కడ కౌన్సిలింగ్ ఎవరు కావాలా, అమ్మ కావాలి పాపాలా, అమ్మకి కావాలి సార్. ఆ మదర్ తప్పు చేసినాడే, మదర్ మాట్లాడలేదు అదే అమ్మ మీరు చంపేసి వస్తే పాపని అన్నారు అని అడిగాడు. ఈ రోజు చాలాసార్లు జరిగేది, మనం చాలాసార్లు జరిగే అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి అన్నది, సార్ ఓకే నేను తప్పు చేశాను, ఒక్కసారి నా మదర్ నా దగ్గరకు వచ్చి నా దగ్గర తీసుకుని మాట్లాడింది సార్, నాకు మాట మానేసింది, నన్ను అసలు మనిషిగా కూడా లెక్కిస్తలేదు సార్, నేను మా అమ్మ మాట ఎందుకు వినాలి అని చెప్పేసి ఆ పాప చెప్తుంది. మనం చేసే మిస్టేక్ కూడా పిల్లలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఇక మన పిల్లలు రావాలంటే మనం ప్రవర్తిస్తాం. దయచేసి అలా ప్రవర్తించద్దు. వాళ్ళని హక్కుగా చేర్చుకోండి. దగ్గరగా చేర్చుకున్నప్పుడు, వాళ్ళని హత్తుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ లోపల భావం అంతా ఉంటుంది. అనగా ఒక జామీ నాకు ఒక కొడుకు ఉంటాడంటే ఒక మదర్ని, ఆ కొడుకు ఎట్లా ఉన్నాడంటే ఎలాంటి ఎమోషన్స్ లేవు, ఏడు నవ్వడు, ఎప్పుడు చూసినా తిరిగి అట్లా ఉంటాడు. అలా ఉన్నటువంటి ఆ కొడుకు కొన్ని రోజుల తర్వాత వచ్చి ఆ ఇంట్లో ఏమీ దొరకలేదు. దొరకకపోతే తల్లి కష్టపడి ఎక్కడెక్కడ తీసుకొచ్చింది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను అక్కడ ఉన్నాను. ఆ కొడుకు ఆకలి వేస్తే తల్లి తట్టుకోలేక తన కాలు పోషించున్నాడు. ఇట్స్ స్టోరీ. కాలు పోషిస్తే ఆ కొడుకు ఏమి కాకుండా కాలు తింటున్నాడు. తల్లికి బాధేసింది. మళ్ళీ తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఆకలి అంటే అప్పుడు ఆ తల్లి ఏమన్నా, అరే నాన్న ఏది దొరకలేదు, నువ్వు నన్ను తీసేయు అని చెప్పేసి గట్టిగా హత్తుకొని చివరిసారిగా నేను పట్టుకుంటా అని చెప్పేసి గట్టిగా హత్తుకొని అప్పుడు ఏడుస్తున్నాడు. అప్పుడు కొడుకు కన్నాలు నీళ్ళు వచ్చి కింద పడి అప్పుడు కొడుకు ఏడుస్తున్నాడు. అమ్మ నీ కౌగిలి వెచ్చడం ఇంత బాగుంటుంది అని ఎందుకు చెప్పలేదమ్మా, నేను నిన్ను కాపాడుకుంటాను, అది నా బాధ్యత అని చెప్పేసి అప్పుడు కొడుకు మాట్లాడుతున్నాడు. ఈ రోజు పిల్లలకు అన్ని ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఏది కావాలని అది ఇస్తున్నాం, కానీ ప్రేమ పంచే విషయంలో షరతు లేని ప్రేమాభిమానాలు ఉండడం లేదు. వాళ్ళ దగ్గరగా తీసుకొని హక్కుగా చేసుకోవడంతో ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తున్నాయి. మేము చాలాసార్లు పోలీసుల వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటే ఖైదీలకు క్లాసెస్ తీసుకున్న సమయంలో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ కొన్నిసార్లు వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు.
మన పిల్లల్ని అంతులే శిఖరాలు అవలీలంగా అందుకోవాలంటే మనం ఫాలో కావాల్సినటువంటి లిసన్ వినడం, అంతేకాకుండా వర్డ్స్ మనం మాట్లాడేటటువంటి మాటలు, టచ్ వాళ్ళని దగ్గర తీసుకోవడం, అంతేకాకుండా వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వడం. లాస్ట్ ఎక్స్ప్రెస్, మీ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. మీ భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు పిల్లలు అద్భుతంగా ఎదుగుతారు. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి, ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేసేందుకు ఒక ప్రయత్నం చేయండి. నేను మన గుంటూరు వెళ్ళాను. గుంటూరులో ఇలాగే ఒక క్లాస్ జరిగితే అక్కడ పిల్లలు వేస్తున్నారు, అమ్మ నాన్న గురించి చేస్తున్నారు. తర్వాత మేడం వచ్చి చెప్పింది, సార్ చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూలి పని చేస్తుండే సార్, వ్యవసాయ కూలీలు. అలా పని చేసే సమయం లోపల నేను ఒక్కటే కూతురు సార్, నాకు మా అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు. ఒక్కటే కూతురు అయితే మా అమ్మ నాన్న నేను పొలపడికి వెళ్తే నువ్వు పనికి రావచ్చు అని చెప్పేసి పంపించేవాడు. అలా నేను కష్టపడే సమయం లోపల నేను కష్టపడుతుంటే అమ్మ నాన్న చూడలేక ఒకటే చెప్పారు, నువ్వు పనికి రావచ్చు బిడ్డ, నేను ఏం కావాలంటే అది చేస్తామంటే అమ్మ నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతామంటే వాళ్ళ నాన్న 3 లక్షలకి కొలవం చేసి అమ్మాయిని ఢిల్లీలో చదివించాడు. ఢిల్లీలో చదివే సమయం లోపల ఒకటే 3 లక్షల రూపాయలు అమ్మేసి ఇల్లు కూడా లేదు. అలా అమ్మేసి చదివిస్తూ అమ్మాయి చదువుతుంది, మంచిగా చదివింది, గ్రేడ్స్ క్వాలిఫై అయిన తర్వాత మీ అమ్మ చనిపోయింది అనే వార్త రావడంతో అమ్మాయి ఇంటికి వచ్చింది. అమ్మాయి ఇంటికి వచ్చే సమయంలో కూడా అన్ని గుర్తుకొచ్చాయి. అమ్మకి చెప్పింది, అమ్మ నేను కలెక్టర్ అయ్యాక నేను వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ని కల్పిస్తాను, నేను కలెక్టర్ అయ్యాక నేను ఏరోప్లేన్లో తింటాను, అవన్నీ మాటలు గుర్తుకొచ్చాయి. ఇంటికి వచ్చాక వాతావరణం చూసాక బిడ్డగా ఏడ్చాక అందరూ వచ్చి పట్టుకోవడం మాట చెప్పారు, మీ అమ్మకి 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఉంది, మీ అమ్మకి 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఉంది, అయినప్పటికీ కూడా నిన్ను ఇలా తెచ్చింది. 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఉన్న విషయం కూడా పాపం తెలియకుండా ఆ మదర్ తెచ్చింది. ఇవాళ మనకు కూడా చాలా సార్లు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి పిల్లలే మన జీవితం అందరూ జరుగుతున్నాం. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఒక 2 మినిట్స్ దయచేసి పేరెంట్స్ అందరూ కళ్ళు మూసుకోవాలి. పేరెంట్స్ అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. పిల్లలందరూ సైలెంట్ గా ఉండాలి. టీచర్స్ వాళ్ళందరినీ సైలెంట్ గా ఉంచే ప్రయత్నం చేయండి. స్టూడెంట్స్ చాలా రిక్వెస్ట్ టు క్లోజ్ యువర్ ఐస్. పిల్లలందరూ కళ్ళు మూసుకున్నారా? సర్దార్జీ, గురుజీ, నేతాజీ, గాంధీజీ, సర్దార్జీ, గురుజీ, గాంధీజీ, గాంధీ అంటారా? క్లోజ్ యువర్ ఐస్. నాకు సౌండ్ ఎక్కడ వినిపించిన మాటలు మాత్రమే వినిపించాలి. పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి కొంచెం ప్రశాంతంగా కూర్చొని వినే కోసం ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇమాజిన్, మీ పిల్లల్ని ఒకసారి ఊహించుకోండి, మీ పిల్లల లక్ష్యాలని ఊహించుకోండి, మీ పిల్లలు ఏం కావాలనుకున్నారో ఊహించుకోండి. సపోజ్ మీ పిల్లలు కలెక్టర్ కావాలి అంటే కలెక్టర్గా ఊహించుకోండి, డాక్టర్ అనుకుంటే డాక్టర్ లాగా ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్, మీ చిన్నారులు వారు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించారు, వారు అనుకున్న లక్ష్యాలను సాధించారు. 2035లో వారు ఒక మంచి ప్లేస్లో ఉన్నారు, మంచి ప్లేస్లో ఉన్నారు. వారికి మన తెలంగాణ గవర్నమెంట్ ఒక అవార్డు ఇస్తుంది మీ చిన్నారికి. మీ పాప బాబు తీసుకొని కార్లో వెళ్ళారు, వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్లే స్థాయికి వెళ్ళిపోయారు, వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, వెళ్ళారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైతే పరేడ్ లోపల చాలా పెద్ద వేదిక పైన మీ చిన్నారి ఫోటో కనిపిస్తుంది, పెద్దలాగా వాళ్ళు పడేటువంటి కష్టాలు, వాళ్ళు సాధించినటువంటి విజయాల గురించి మాట్లాడుతున్నారు. మీకు అన్నీ గుర్తుకొచ్చాయి. మీ జీవితంలో బాధించిన బంధువులు, మీ జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎదుర్కొన్నటువంటి అవమానాలు, ఘోరమైన పరాభవాలు, నిద్ర లేని రాత్రులు అన్నీ గుర్తుకొచ్చాయి. చాలా బాధేసింది. కానీ ఈరోజు నా కొడుకు, నా కూతురు అనుకున్న విజయాన్ని సాధించారు. థ్యాంక్ యూ గాడ్, భగవంతుడా నాకు ఒక మంచి అవకాశం నా కొడుకు రూపంలో నాకు ఇచ్చావు, నా కూతురు రూపంలో ఇచ్చావు అని చెప్పేసి మీరు భగవంతుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జస్ట్ ఒకసారి గుర్తు చేసుకోండి,
అద్భుతమైనటువంటి దృశ్యాన్ని. మీ చిన్నారిని ఎప్పుడైతే వేదిక పైకి పిలిచే సమయం లోపల అక్కడ చప్పట్లు మారుమోగిపోతున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కసారి ఎంత హ్యాపీ అనిపించింది అంటే వాళ్ళు అక్కడ 10,000 చప్పట్లు మారుమోగిపోతున్నాయి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీ చిన్నారి అవార్డు తీసుకొని మైక్ చేతిలో పట్టుకొని మాట్లాడడం స్టార్ట్ చేశారు. అమ్మ, నువ్వు నాకు అన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే నీ వల్లే ఉన్నాను మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మీ చిన్నారి మాట్లాడుతుంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు మీకు మీ అమ్మ గుర్తుకొచ్చింది. ఒక్కసారి మీ అమ్మ యొక్క ప్రతిరూపాన్ని గుర్తు చేసుకోండి. అమ్మను గుర్తు చేసుకోండి. అమ్మ నవమాసాలు మోసి కని పెంచి జన్మనిచ్చే సమయం లోపల విపరీతమైన పీడ అనుభవించి 9 నెలలు తన గర్భగుడిలో మోసిందండి. ఒక్కసారి మీ మాతృమూర్తిని గుర్తు చేసుకోండి. 9 నెలలు మోసే సమయం లోపల ఎంత పీడ అంటే అడుగు తీసి అడుగు వేయాలి అంటే చాలా నొప్పిగా అనిపించేది. అయినప్పటికీ మీకు జన్మనిచ్చేందుకోసం అమ్మ నరక యాతన అనుభవించింది. ఎన్నోసార్లు భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి భగవంతుడితో ప్రార్థించింది. భగవంతుడా, నాకేమైపోయినా పర్వాలేదు, నా కూతురు బాగుండాలి, నాకేమైపోయినా పర్వాలేదు, నా కొడుకు బాగుండాలి అని చెప్పేసి అమ్మ మన కోసం ప్రార్థనలు చేసింది. అట్లాంటి అమ్మని కొన్నిసార్లు మన మాటలతో, మన చేతలతో, మన చేష్టలతో అమ్మని బాధ పెడుతూ ఉంటాం. అమ్మని గాయపరుస్తూ ఉంటాం. చాలాసార్లు బాధ పెడుతూ ఉంటాం. ఒక్కసారి మన అమ్మ యొక్క ప్రతిరూపాన్ని గుర్తు చేసుకుందాం. ఎప్పుడైతే ఈ చిన్నారి వేదిక నుంచి మీ గురించి చెప్తున్నారు, అమ్మ నేను సాధించానమ్మా అని చెప్పేసి, అమ్మ నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావమ్మా అని చెప్పేసి అనుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కసారి పడుతున్నటువంటి వేదన తర్వాత అక్కడి నుంచి బాబు చెప్తున్నాడు నాన్న గురించి. నాన్న, నువ్వు నీ బెస్ట్ ఇచ్చావు, నీ దగ్గర ఎంతైతే ఉందో అంత ఇచ్చేందుకు ప్రయత్నం చేశావు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అనగానే అప్పుడు మీకు మీ నాన్న గుర్తుకొచ్చాడు. ఒక్కసారి మన నాన్నని గుర్తు చేసుకున్నాం. నాన్న మనకి ఈరోజు ఎంత కష్టం వచ్చినా నాన్న ఈ స్థాయి లోపల మనం నిలబెట్టేందుకోసం అనుక్షణం తప్పించాడు, చాలా కష్టపడ్డాడు, తనకి తెలిసిన విధానంలో మనల్ని పెంచుతూ వచ్చాడు. ఒకసారి మన నాన్నని గుర్తు చేసుకున్నాం. ఈరోజు నాన్న ఎవరైతే ఉన్నారో చాలా మంది కూతుళ్ళకి పెళ్లి చేసే సమయం లోపల నాన్న ఏ విధంగా ఆలోచిస్తారంటే తన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి ముందు తల వంచకపోయినా కూతురి కోసం 100 మంది ముందైనా తల వంచేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే నాన్న మాత్రమే. అట్లాంటి నాన్నని ఒకసారి గుర్తుంటే మీ నాన్న మీకు గుర్తుకొచ్చాడు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. నాన్నకి మీ మనసులో కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే చిన్నారి డయాస్ పై నుంచి చూసి మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కిందికి దిగేసి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అవార్డు మీ చేతిలో పెట్టారు. అవార్డు తీసుకోగానే చాలా హ్యాపీ అనిపించింది, హ్యాపీగా ఫీల్ అయ్యారు, గట్టిగా హక్ చేసుకున్నారు మీ చిన్నారి. ఒక్కసారి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఊహించుకోండి. మీరు బయలుదేరుతున్నటువంటి సమయం లోపల ఒక్కసారిగా మీ కార్ ఒక లోయ లోపల పడిపోయింది. లోయ పడిపోతే అప్పుడు భగవంతుని ప్రార్థిస్తున్నారు, భగవంతుడు నాకేమైపోయినా పర్వాలేదు, నా చివరికి కాకూడదు, నాకేమైపోయినా పర్వాలేదు, నా జీవిత భాగస్వామి బాగుండాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నారు. కార్ లోయలో పడిపోయింది. మీరు లేచి మీ భర్తని లేపుతున్నారు, లేవండి 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 అని చెప్పేసి లేపుతున్నారు. చిన్నారిని బిడ్డ లేనా అని చెప్పేసి లేపుతున్నారు. వాళ్ళు లేచారు, వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కొద్ది క్షణాల తర్వాత అర్థమైంది మీరు లేరు అని. మీరు లేరు అనే విషయాన్ని మీరు తట్టుకోలేకపోయారు. ఎప్పుడైతే మిమ్మల్ని తీసుకొచ్చాక, ఇంటి దగ్గర తీసుకొచ్చాక ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ బాధపడుతూ ఉంటే ఆ క్షణం మీకు అర్థమైంది బంధం యొక్క విలువ, ఆ క్షణం అర్థమైంది బంధుత్వాల విలువ. పిల్లలు విపరీతంగా ఏడుస్తున్నారు. ఆ
జీవితం మొత్తం వారి కోసమే నేను అడిగిపోయాను. భగవంతుడా ఒక్క 10 సంవత్సరాల సమయం ఇవ్వు, ఎందుకంటే వాళ్ళకి మంచేదో చెడేదో తెలియదు, ఇప్పటికీ వాళ్ళు చిన్న పిల్లలే నాకు అని చెప్పేసి భగవంతుని మీరు ప్రార్థిస్తున్నారు. కానీ భగవంతుడు కుదరదు అని చెప్పేసి అన్నాడు. మీరు చూస్తుంటే అక్కడ మీ బాడీ దగ్గరకు వచ్చేసి చాలా మంది ఏడుస్తున్నారు. మీతో మాట మానేసిన వాళ్ళు వచ్చేసి అక్కడ బాధపడుతుంటే, అరే వీళ్ళనా నేను ఇన్ని రోజులు బాధ పెట్టాను అని చెప్పేసి మీకు బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది. భగవంతుడికి రిక్వెస్ట్ చేస్తున్నారు, భగవంతుడా కనీసం 1 సంవత్సరం సమయం భగవంతుడా, నా పిల్లలతో నేను మాట్లాడతాను, నా భక్తుతో నేను మాట్లాడతాను అని చెప్పేసి విపరీతంగా వేడుకుంటున్నారు. కానీ భగవంతుడు కుదరదు అని చెప్పేసి అన్నారు. ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు. కనీసం 1 నెల రోజుల సమయం ఇస్తే, అయ్యో నాకు ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి విపరీతంగా బాధపడుతున్నాను. అప్పుడు భగవంతుడికి మళ్ళీ అడిగారు, నేను నా జీవితంలో కృతజ్ఞత తెలియజేయాలనుకున్న వారికి కృతజ్ఞత చెప్పలేకపోయాను, సారీ చెప్పాలనుకున్న వాళ్ళకి సారీ చెప్పలేకపోయాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వు అంటే భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీ జీవితంలో ఎవరికైతే కృతజ్ఞత తెలియజేయాలనుకున్నారో వారికి కృతజ్ఞత తెలియజేయండి. మీ జీవితంలో ఎవరికైతే సారీ చెప్పాలనుకున్నారో వారికి సారీ చెప్పండి. ఒక్కసారి ఇది చివరి క్షణంగా భావించండి. కొద్దిసేపటి తర్వాత మీరు ఆలోచిస్తున్నారు, భగవంతుడా ఇలా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు. ఒక్కసారిగా బెడ్ పై నుంచి కింద పడ్డారు. కింద పడగానే అర్థమై, ఇది నాకు పునర్జన్మగా భావిస్తాను, ఇక నుండి నా పిల్లలకి ప్రేమతో మాట్లాడతాను, ప్రేమను మాత్రమే నింపుతాను, ప్రతి విషయాన్ని అద్వేష ఈర్ష కుళ్ళు కుతంత్రం అన్ని పక్కన పెట్టి నేను ఒక స్వచ్ఛమైన మనిషిగా నేను జీవిస్తాను అని చెప్పేసి భగవంతుడికి మీరు ప్రామిస్ చేస్తున్నారు. భగవంతుడికి ప్రామిస్ చేస్తున్నారు. స్లోలీ రబ్ యువర్ హ్యాండ్స్, ప్లేస్ ఇట్ ఆన్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. దయచేసి 2 చేతులు రబ్ చేస్తూ కళ్ళు తెరవండి. సో లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు, కానీ మనం ఎండ్ అవ్వకముందే ప్రతి విషయాన్ని ప్రేమతోటి పంచుకునే కోసం ప్రయత్నం చేద్దాం. ఈరోజు సార్ చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పేరెంట్ ప్లస్ టీచర్స్ ఈక్వల్ టు గుడ్ స్టూడెంట్. ఒక ప్రతి స్థితి విద్యార్థుల భవిష్యత్తు కోసం కష్టపడేటువంటి టీచర్స్ వైపు, పేరెంట్స్ వైపు పిల్లలు అద్భుతంగా ఎదుగుతారు. సంవత్సరాలు టీచర్ ఎవరైతే ఉన్నారో టీచర్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్. వాళ్ళు కష్టపడుతూ ఉండే సమయంలో కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానం అన్ని పిల్లల కోసం అయిపోతున్నారు. నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను. ఒక స్కూల్కి వెళ్తే కాంటోన్ వెళ్తే హైదరాబాద్ లో స్కూల్కి వెళ్తే అంటే మేడం ఒక మాట చెప్పింది, సార్ నా కొడుకు ఈరోజు సర్జరీ ఉంది సార్, ఏ హాస్పిటల్లో సర్జరీ అవుతుంది, నేను మా ఆయన చూసుకుంటున్నారు, నా కొడుకు ఒకసారి మాట్లాడాలని చెప్తే అందుకు వచ్చాను అంటే, అరే అక్కడ నీ కొడుకు అంటే ఎక్కువ అంటే, సార్ అక్కడ ఉన్నది నా కొడుకే అర్థం చేసుకున్నాను. కొన్నిసార్లు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించండి, మీరు లేకపోతే మీ స్థానం లోపల వేరే వారు మీ పిల్లల్ని చూసుకుంటారు. పేరెంట్స్ జీవితం లోపల పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆ ప్లేస్ ని భర్తీ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక పేరెంట్ గా మనం శిక్షణ పొందితే, ఒక పేరెంట్ గా మనం మంచిగా ఆలోచిస్తే పిల్లలు ఖచ్చితంగా ఎదుగుతారు. పిల్లలకి మనం చెప్పే దానికంటే కూడా మనం చేసేదే వాళ్ళు గ్రహిస్తారు. దయచేసి అర్థం చేసుకున్నాం. సో ఈ సందర్భంగా పేరెంట్స్ ఎవరైనా సరే మీ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకోవాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. పేరెంట్స్ ఈ సెషన్ ఎలా అనిపించింది అండ్ స్కూల్ ఎలా అనిపిస్తుంది, ఏదైనా సరే మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 30 సెకండ్స్, దయచేసి ఒక 30 సెకండ్లు అయినా సరే మీరు మాట్లాడితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు ఎందుకు మాట్లాడాలంటున్నామంటే, నేను ఎంతసేపైనా మాట్లాడతాను, కానీ ఇంకొకసారి మీరు మాట్లాడినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ మీకు మేమున్నా సార్ అని నేను ఒక చిన్న హిమ్మత్ ఇస్తే సార్ ఇంకా ముందుకు వెళ్తారు, ఇంకా రెస్పాన్సిబుల్ గా ఈ ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్లే కోసం ప్రయత్నం చేస్తారు. సో దగ్గర పెట్టుకోండి. చాలా
ఇది మాట్లాడినప్పుడు టీచర్స్ ఎలా చూసుకుంటున్నారు, మీ చిన్నాళ్ళు ఎలా ఉన్నారు, స్కూల్ ఎలా అనిపిస్తుంది, ఏదైనా సరే దయచేసి మీరు మాట్లాడాల్సిన కోసం చెప్పండి, ఒక 2 మాటలు దగ్గరికి పెట్టుకోవాలి కొద్దిగా. చాలా పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తెలియని వాళ్ళు కూడా చాలా ఈ ప్రోగ్రామ్ వల్ల తెలియని వాళ్ళు కూడా చాలా తెలుసుకోవాలి. తెలిసినా కూడా మీరు కూడా తెలియని వాళ్ళకు తెలియకుండా కూడా మీగా తెలియజేస్తున్నారు. చాలా ముందుకు వెళ్తాం. సార్ కూడా చాలా టీచర్స్ అందరూ బాగా చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ దగ్గర పెట్టుకో. సార్కి చెప్పాలంటే సార్కి కృతజ్ఞత. చాలా బాగా చెప్పిన ప్రతి స్టడీ